సరే, ఇప్పుడు రష్యా 18 దేశాలు, యూరోప్ దేశాలపై 18 నెలల పాటు డ్రోన్లతో నిఘా పెట్టింది. అలాగే నేటో దేశాల సైనిక స్థావరాలు, కీలక ప్రాంతాల సమాచారాన్ని దొంగిలించింది అంటూ యూకే థింక్ ట్యాంక్ IISS సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ఏముంది అసలు ఈ రిపోర్ట్, ఏం చెప్తుంది? సో ఇది యాక్చువల్లీ ప్రస్తుతం మనము మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా, మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయా, ఈసారి జరగబోయే యుద్ధము ప్రపంచ మానవాళి వినాశనానికే దారితీస్తుందా అని అనేక చర్చలు, ఒక రకంగా చెప్పాలంటే హైపోథెటికల్ ప్రశ్నలతో కూడినటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని అంటే కనుక దానికి సమాయత్తం అవుతున్నటువంటి దాఖలాలు అయితే కనబడుతున్నాయి. అన్ని దేశాలు కూడా ఒకవేళ రేపు పొద్దున ఒక న్యూక్లియర్ వారే వస్తే, ఒక పెద్ద దేశము ఇంకో దేశం పైన దాడే చేస్తే అప్పుడు ఎలా ఎవరికి వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము అండ్ ఇతర దేశాలకు సంబంధించినటువంటి బలహీనతల్ని గుర్తించి అండ్ ఆ ఇతర దేశాలని టార్గెట్ చేసేటువంటి దాడులకు సంబంధించినటువంటి ప్లానింగ్ అయితే జరుగుతోంది. సో ఫస్ట్ ప్లానింగ్ అంటే యుద్ధంలో ఎప్పుడు కూడా యుద్ధం వచ్చిన రోజు చేసేటువంటి దాడులే ప్రమాణం కాదు. యుద్ధం రాకముందే, యుద్ధం వస్తే ఏ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని ముందుగా ఒక రకంగా చెప్పిన ఒక పక్కా ప్రణాళికతో కూడినటువంటి విధానాలు ఉండడం అనేది డిఫెన్స్ ఉండాల్సిన విషయం, అంటే ప్రతి దేశానికి ఉండాల్సినటువంటి అంశం. సో ఆ దిశగానే ఇప్పుడు రష్యా వెస్టర్న్ బ్లాక్, పాశ్చాత్య దేశాలని చెప్తాం మనము, ఈ వెస్టర్న్ దేశాలకు సంబంధించినటువంటి అనుపానులు తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు చైనా కూడా నిఘాని విపరీతం చేసింది. ఈ మధ్యకాలంలో తీవ్రంగా చైనా నిఘా పెడుతోంది. సో ప్రస్తుతం జరిగిన ఒక విషయం ఏంటంటే, చైనా గతంలో మనకు తెలుసు, పోయిన సంవత్సరం అనుకుంటాను కొంతకాలం క్రితము చైనా బెలూన్ ఒకటి, స్పై బెలూన్ ఒకటి అమెరికా స్పేస్లోకి వచ్చింది. అమెరికా అలాస్కా నుంచి అమెరికాకు సంబంధించినటువంటి స్పేస్లోకి చైనా ఒక పెద్ద బెలూన్ని పంపించింది గతంలో. ఆ బెలూన్ ఏంటంటే స్పై బెలూన్. అమెరికాకు సంబంధించినటువంటి ఏ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద వీటి మీద నిఘా పెట్టడం కోసం, సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాకు పంపించడం కోసం వచ్చినటువంటి బెలూన్. ఆ బెలూన్కే ఒక దీనేమంటారు సోలార్ ప్యానల్స్ కూడా ఉండే. సోలార్ ప్యానల్స్తో ఎందుకు అని అంటే దానికి కావాల్సినటువంటి శక్తిని, అంటే విద్యుత్ అవసరం కదా అవి నడవాలంటే, దానికి కావాల్సిన శక్తిని అది సోలార్ ద్వారా వచ్చినటువంటి ప్యానల్ తోటి తీసుకొని అది అట్లా నిఘా పెడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని అమెరికా షూట్ డౌన్ చేసింది. అమెరికా గతంలో షూట్ డౌన్ చేసిన సందర్భం మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏంటంటే IISS అనే ఒక థింక్ ట్యాంక్, ఇది లండన్ బేస్డ్ థింక్ ట్యాంక్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అంటారు IISS అంటే. ఈ థింక్ ట్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంటి అని అంటే కనుక ఇది గత సంవత్సరం అంటే ఆగస్ట్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 వరకు సుమారు 18 నెలల పాటు, 2024 ఆగస్టు నుంచి 2026 ఫిబ్రవరి మొన్నటి వరకు కూడా 18 నెలల పాటు అనేక డ్రోన్స్ని, రష్యాకు సంబంధించిన డ్రోన్స్ని పంపించి యూరప్ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు, వాళ్ళకు సంబంధించిన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అవి, వాళ్ళ వార్షిప్స్, వాళ్ళ సబ్మెరీన్స్, ఈ టెక్నాలజీ మీద నిఘా పెట్టింది రష్యా అని ఈ IISS అనే ఒక థింక్ ట్యాంక్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇది చాలా పెద్ద అంశము. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో మేజర్గా కనబడుతున్నది ఏంటి అంటే, ఇంతసేపు మరి 18 నెలల పాటు రష్యా డ్రోన్లతో నిఘా పెడుతూ ఉంటే యూరప్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇది అసలు ప్రశ్న. సో ఎందుకంటే ఇవాళ యూరప్ దేశాల్లో కూటమిలోనే ఒక రకంగా చెప్పాలంటే యూరప్ దేశాలకి యూరప్ దేశాలన్నీ కూడా నేటోలో ఉన్నాయి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని. ఇది అమెరికా సారథ్యంలో లేదా అమెరికా అండ్ ఆయా అలైడ్ పార్ట్నర్స్ అందరూ కలిసి ఒక డిఫెన్స్ కూటమి. ఇది ఏ దేశం మీద దాడి జరిగినా ఆ నాటో కూటమిలో ఉన్నటువంటి అన్ని దేశాలు యుద్ధంలోకి దిగాలి. ఇది వాళ్ళ మేజర్ ఒక ఒప్పందం. సో నేటో దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ డిఫెన్స్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నిఘా పెడుతూ ఉంటే వీళ్ళు కనీసం గుర్తించలేకపోయారు. ఒక థింక్ ట్యాంక్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే గానీ ఈ విషయం బయటకు రాలేదు. అంటే ఎన్నో డ్రోన్స్. సరే ఏం చేశారు అనేది IISS రిపోర్ట్లో ఏముందో నేను చెప్తాను, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఏం జరిగింది అని అంటే కనుక రష్యా 2022లో ఈ ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి, యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత యూరప్ దేశాల్లో ఉన్నటువంటి రష్యాకు సంబంధించినటువంటి నిఘాను అందించేటువంటి గూఢచార వ్యవస్థను మొత్తాన్ని కూడా నిర్మూలించారు. యూరోపియన్ దేశాలందరూ కూడా రష్యాకు సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎక్స్పెల్ చేశారు, వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేశారు. రష్యా యూరప్ దేశాల్లో నిఘా పెట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు ఆన్ గ్రౌండ్.
గ్రౌండ్ లో గూఢచారులు లేరు. సో ఇప్పుడు స్పేస్ నుంచి డ్రోన్లను పంపించి వీళ్ళు సమాచారం సేకరించారనేది ఇప్పుడు ఈ థింక్ ట్యాంక్ చెప్తున్నది. సో ఇందులో ఏం జరిగిందంటే వీళ్ళని ఎక్స్పెల్ చేసిన తర్వాత నేటో దేశాలు, యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకోవడం కోసం రష్యా పైన ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్ యుద్ధం జరిగిన తర్వాత యూరోపియన్ దేశాలన్నీ ఆంక్షలు విధించాయి. రష్యా ఆయిల్ షిప్మెంట్స్ ఎక్కడెక్కడే పోతున్నాయో వాటన్నిటిని కూడా శాంక్షన్స్ వేయడంతో వాటి మీద నిఘా పెట్టారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ రష్యాకు సంబంధించినటువంటి షాడో షిప్స్ ఉన్నాయంట. సుమారు వందలాది షిప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. షాడో షిప్స్ ఎన్ని అంటే సుమారు 1300 ట్యాంకర్స్, రష్యాకు సంబంధించిన 1300 ట్యాంకర్స్, ఆ షిప్స్ ఇవేవి కూడా యూరోపియన్ దేశాలకు తెలియదు. ఆ పర్టికులర్ షాడో షిప్స్ని కరెక్ట్గా యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి పోర్టులోకి దగ్గర దాకా వచ్చిన తర్వాత, కొంత దూరం ఇంకా పోర్ట్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు, ఈఈజెడ్లోకి వచ్చిన తర్వాత మొత్తం దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. ఆ ట్యాంకర్స్ అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేసేసి దాని యాంటెనా, రేడార్ ఈ ఏవైతే ఉంటాయి కదా కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని జస్ట్ నార్మల్గా మాన్యువల్గా ఆ పోర్టుల దగ్గరికి వచ్చి ఆ షిప్పుల నుంచి డ్రోన్లను వదిలారు. డ్రోన్లను వదిలి కొన్ని వందలాది డ్రోన్స్ని వదిలి మళ్ళీ అక్కడ నుంచి లాంచ్ చేశారు. మళ్ళీ ఆ డ్రోన్స్ వచ్చి తిరిగి వీళ్ళ షిప్స్లోకి వచ్చాయి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్లా 18 నెలల పాటు జరిగింది. 18 months వాళ్ళు నిఘా పెట్టారు. చాలా కీలకమైన సమాచారం రష్యా ఇప్పుడు తీసుకుంది అని ఇప్పుడు ఈ థింక్ ట్యాంక్ చెప్తోంది. ఇందులో యూరోపియన్ దేశాలు, నేటో కూటమిలో ఇప్పుడు మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ నేటో దేశాలను మొత్తం బతికిస్తుంది మేమే, మీకు అన్ని డబ్బులు మేమే ఇస్తున్నాము, నేటో దేశాలు ఎందుకు పనికిరావు, మీ దేశాలందరూ కూడా మీరు అసలు అమెరికాకి ఇబ్బంది వచ్చినప్పుడు నేటో దేశాలు ఎప్పుడు రాలేదు, కానీ నేటోకి ఎప్పుడు సమస్య వచ్చినా మేమందరం వచ్చి ఉన్నాము అని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో డొనాల్డ్ ట్రంప్ వైఖరి వల్ల నేటోలోనే చీలికలు వస్తూ ఉన్నాయి. నేటో క్యాపబిలిటీస్ ఇవాళ ప్రశ్నార్థకంగా అయిపోతున్నాయి. నేటో సామర్థ్యం మీదనే ఇవాళ డౌట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగిన టైంలో అమెరికాకు సంబంధించినటువంటి థాడ్ మిజైల్స్ ఇవన్నీ కూడా పడిపోయినాయి, అయిపోయింది, దాన్ని తేలిపోయింది అనమాట. ఒక డ్రోన్ అటాక్స్లో ఇరాన్ ఇవాళ అమెరికాకి ముచ్చమటలు పట్టించగలుగుతోంది. సో ఇట్లాంటి టైంలో రష్యా చేసినటువంటి నిఘా మీద ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అండ్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే చైనాకి సంబంధించినటువంటి స్పై బెలూన్ ఒకటి అమెరికాలోకి రావడం, అమెరికాలో కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు దాన్ని గుర్తించారు. ఆల్మోస్ట్ అది ఒక 20 రోజుల వరకు ఏమో అమెరికన్ స్పేస్లోనే ఉంది. తర్వాత దాన్ని షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అది అట్లాంటిక్ సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుని వీళ్ళతో రివర్స్ ఇంజనీరింగ్ చేసి నిజంగానే అమెరికా మీదనే నిఘా పెట్టడం కోసం, ముఖ్యంగా డిఫెన్స్ మీద నిఘా పెట్టడం కోసమే వీళ్ళు వచ్చారన్నారు. అయితే చైనా చాలా సింపుల్గా చేతులు దులుపుకుంది. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఈ చేస్తున్నటువంటి రీసెర్చ్ అంతా కూడా చైనా చెప్పింది ఏంటంటే మన పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము, ఆ రీసెర్చ్ కోసమే చైనా బెలూన్ని పంపించామని వాళ్ళు చేతులు దులుపుకున్నారు. అండ్ ఈవెన్ చైనాకు సంబంధించిన ఇంకొక స్టోరీ కూడా ఉంది. మనం టైమ్ టు ఆస్క్లోనే ఇంతకుముందు నేను 99 టీవీలోనే మనం డిస్కస్ చేశాము. అదేంటంటే చైనా గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఓషియన్లో, అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రంలో, అటు పసిఫిక్ ఓషియన్లో, సౌత్ చైనా సీలో వాళ్ళ స్పై షిప్స్ అంటారు, వాళ్ళ షిప్స్ పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, అవన్నీ కూడా నిఘా షిప్స్. అవి నిఘా నౌకలని వాళ్ళు పంపించి పూర్తిగా సముద్ర గర్భంలో సబ్మెరైన్ వార్ఫేర్ చేస్తే ఎలా ఉండాలి, అండ్ సముద్ర గర్భంలో ఎక్కడెక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ యుద్ధానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అండ్ ఓవరాల్గా ఈ హిందూ మహాసముద్రంలో అటు పసిఫిక్ మహాసముద్రంలో పట్టు సంపాదించాలంటే రేపు పొద్దున పెద్ద యుద్ధమే వస్తే, అమెరికాతో యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా మనం సముద్ర యుద్ధంలో మనం ఎలా వాళ్ళని నిలువరించగలగాలి, ఎలా మనం వాళ్ళని ఎదుర్కోవాలి, ఎలా వాళ్ళని ఓడించాలనే అంశం మీద కొన్ని వందల షిప్స్ ఇప్పటికే జల్లెడబడుతున్నాయి సముద్రాల్ని చైనాకు సంబంధించి. అయితే చైనా ఏం చెప్తుంది, మేమేదో మీ వెపన్స్ మీద మేము దృష్టి పెట్టట్లేదు, మేము వాళ్ళు ఏం చెప్తారంటే పర్యావరణం మీద, సముద్రంలో జరుగుతున్నటువంటి జలచరాల మీద మేము ఏదో రీసెర్చ్ చేస్తున్నామని చెప్తారు పైకి, కానీ నిజంగా జరుగుతున్నది ఇది. సో మనం ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద యుద్ధమే వస్తే, ప్రపంచ యుద్ధం అందామా ఇంకేదో చెప్పలేం, కానీ ఒకవేళ ప్రపంచ యుద్ధమే వస్తే దానికి తగ్గట్టుగా ఆయా దేశాలు సమాయత్తం అవ్వడం కోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మనం చూసాం, అమెరికా కూడా మొన్న ఒక పెద్ద బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ చేసింది, ఇంకో అణుపరీక్ష చేసింది. సో వాళ్ళు రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్లోకి వెళ్తే కనుక మనం రెడీగా ఉన్నామా లేదని ఎక్విప్ చేసుకుంటున్నారు. ఈవెన్ భారత్ కూడా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తోంది. ఈ యుద్ధాల
మధ్య భారత్ మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉన్నాం. అంటే సాయికృష్ణ గారు ఇంత సుదీర్ఘకాలం అంత విజయవంతంగా రష్యా చేసింది అంటే ఇది యూరోప్ దేశాల నిఘా డొల్లతనంగా దానికి ప్రతీకగా చెప్పాలా? 100% వాళ్ళు చెప్తున్నది కూడా అదే. ఇప్పుడు నిఘా లోపం ఒకటి, రెండు అసలు బేసికల్లీ కమ్యూనికేషన్ వ్యవస్థనే వాళ్ళకి తెలియట్లే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లోకి మనం వచ్చాం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే అర్థం ఏముంటుంది అంటే జనరల్ గా కూడా ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి, మొన్న మనం హార్మూజ్ జలసంధి దగ్గర మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయగానే ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి షిప్మెంట్స్ బయటకు రావాలి అని అంటే ఇరాన్ మీరు కనుక మా పర్మిషన్ లేకుండా షిప్స్ వచ్చాయంటే వాటిని ధ్వంసం చేస్తాం, మేము వాటిని అటాక్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇవ్వగానే మనం అందరం కూడా జనరల్ చాలా షిప్మెంట్స్ ఆగిపోయినాయి. కొన్ని షిప్స్ బయటకు వచ్చినవి కూడా ఉన్నాయి. ఇరాన్ కన్ను గప్పి బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి అని అంటే కనుక వాళ్ళు ఈ యాంటీనా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం ఆఫ్ చేసుకుంటారు. జనరల్గా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక షిప్ మూవ్ అవుతుందనంటే దాని GPS ట్రాకింగ్ కానీ పర్టికులర్లీ ఒక ఏదో మూవ్మెంట్ అవుతున్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఏదన్నా కనబడుతున్నట్లయితే దాని రేడార్ ద్వారా దాన్ని పసిగట్టే విధానాలు కొన్ని ఉంటాయి. సో ఆ విధానాల ద్వారా ఫస్ట్ ఎలక్ట్రానిక్ వేవ్స్ని పంపిస్తారు. అంటే జనరల్గా కూడా ఒక షిప్మెంట్ ఏదైనా నడుస్తుంది అని అంటే ఒక వేవ్ని పంపిస్తారు. వేవ్ పంపించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఏదో తగిలింది అనుకోండి, ఏదో అక్కడ ఒకటి ఉంది అన్నప్పుడు దెర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ అనిపించినప్పుడు అది నిజంగా నౌకనో లేకపోతే సబ్మెరైనో లేకపోతే వార్షిప్పో లేకపోతే ఎయిర్ క్రాఫ్టో వాటెవర్ ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు దాని మీద అటాక్ చేసేస్తారు. సో వీళ్ళు ఏం చేశారు, చాలా మంది కొన్ని దొంగతనంగా బయటకు వచ్చినటువంటి షిప్స్ ఎట్లా వచ్చాయంటే కనుక మొత్తం వాళ్ళ సిగ్నల్స్ అన్నిటినీ ఆఫ్ చేసుకుని మాన్యువల్గా నిజంగా ఆ పర్టికులర్ దాన్ని నడిపే వ్యక్తి షిప్ని డ్రైవ్ చేసేటువంటి క్యాప్టెన్స్ వాళ్ళకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో తెలుసు కాబట్టి ఎక్స్పీరియన్స్ తోటి మెల్లిగా బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే స్పైయింగ్ అనేది ఇలాగే జరుగుతుంది. సో మనం అవసరం కోసం బయటకు తీసుకొచ్చిన షిప్స్ కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని దొరికిపోయినాయి, కొట్టేశారు వాళ్ళు. ఇరాన్ కూడా దాడి చేసేసింది. సో ఈవెన్ అమెరికా దాడి కూడా కొన్ని మీద చేసింది. ఇరాన్కి సంబంధించిన షిప్స్ కూడా వాటి మీద దాడి చేసింది. జనరల్ కూడా షిప్ మూవ్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. రష్యా మీద అమెరికా శాంక్షన్స్ వేసింది, ఆంక్షలు విధించింది. అమెరికా కానీ యూరోపియన్ దేశాలు కానీ శాంక్షన్స్ వేసాయి బికాస్ ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్నారని. బట్ రష్యా నుంచి మనకి ఎట్లా వచ్చినాయి షిప్మెంట్స్? శాంక్షన్స్ వేసిన తర్వాత, శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఆంక్షలు అంటే ఈ షిప్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి పోయినా ఇంటర్నేషనల్ వాటర్ నుంచి వెళ్ళినంటే దాని మీద మేము అటాక్ చేస్తాము అని చెప్పడం ఒక రకంగా చెప్పాలంటే. ఈవెన్ డిఫెన్స్ శాంక్షన్స్ ఉంటాయి, దాంట్లో రకరకాల శాంక్షన్స్ కూడా ఉంటాయి. ఒకటి దాన్ని ఆపుతారు, దాన్ని ఫ్రీజ్ చేస్తారు, లేకపోతే దాని మీద దాడి చేస్తారు యుద్ధం జరుగుతున్న టైంలో. బట్ అయినా రష్యా నుంచి మనకి ఎలా షిప్మెంట్స్ వచ్చాయి అంటే డిఫరెంట్ ఫ్లాగ్స్ పెట్టుకుంటారు. ఏదో లావోస్ కి సంబంధించిన ఫ్లాగో లేకపోతే ఏదో వేరే దేశానికి సంబంధించిన షిప్మెంట్ లాగానో దాన్ని చూపిస్తారు. అది సముద్రంలో తిరుగుతూ ఉంటుంది, మెల్లిగా షిప్మెంట్స్ ద్వారా మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈవెన్ మనకనే కాదు, ఈవెన్ ఇరాన్ చైనాకి ఆయిల్ ఎలా అమ్ముతుంది ఇలాగే. ఇరాన్ చైనాకి ఆయిల్ అమ్ముతోంది, చైనా ఇరాన్కి డబ్బులు ఇస్తోంది. అది రకరకాల మార్గాల్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు. హవాలా అంటే దాని క్రిప్టో రూపంలో డబ్బులు ఇస్తారు. సో ఈ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఒక దేశం నిఘా నుంచి తప్పించుకొని యాక్టివిటీస్ నిర్వహించడం అనేది సర్వసాధారణమైన విషయమే. సో వీళ్ళు యాక్టివిటీస్ నిర్వహించట్లేదు, నిఘా పెడుతున్నారు. సో యాక్టివిటీస్ ని మీరు ఎలాగో ఆపలేకపోయారు. ఈ షిప్మెంట్స్ ఏది రష్యా షిప్మెంట్స్ ఏటిని యూరోప్ ఆపలేకపోయింది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నిఘా పెడుతుంటే కూడా వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఇది ఇప్పుడు దొల్లతనం. యూరోప్ దేశాలు వాళ్ళు ఒక్కసారి కంగు తిన్నాయి ఈ రిపోర్ట్ ని చూసిన తర్వాత. సో ఏం చేస్తారో చూద్దామంటే ఇప్పుడు నేటోలో వచ్చినటువంటి సమస్యలు అండ్ అటు యూరోపియన్ దేశాల మధ్య వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ లోకి పడిపోయారు. ఇస్లామోఫోబియా అని లేకపోతే మైగ్రెంట్స్ ని ఎలా మనం టేక్ కేర్ చేయాలని ఇట్లాంటి వాటిలో పడిపోయారు. కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని వాళ్ళు మర్చిపోయారేమో అనిపిస్తుంది. సో మళ్ళీ ఆ యుద్ధం దిశగా వాళ్ళు అడుగులు పడకపోతే యూరోపియన్ దేశాలు డెఫినెట్లీ కొలాప్స్ అయినట్టుగా మనం భావించాలి. ఇక గత కొన్నేళ్లుగా చైనాలో క్రిస్టియన్ పాస్టర్ల నిర్బంధం, అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. అదే ట్రంప్ విజ్ఞప్తి మేరకు అండర్ గ్రౌండ్ చర్చ్ నడుపుతున్న ఒక పాస్టర్ని తాజాగా విడుదల చేసింది చైనా. అంటే ఈ ఉదంతాన్ని చూస్తే భారత్లో మత స్వేచ్ఛ లేదు అనే కామరెడ్లకి ఈ విషయం తెలుసుంటారు. సో ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, మొన్న మధ్యనే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనే అంశం మీద ఏలూరులో సభ